హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి. నెక్స్ట్ గ్రీన్ పీసు, బీన్స్, క్యారెట్, పొటాటో, టమోటా ఇవన్నీ కలిపేసి అయితే ఫ్రై చేసిన. ఇది మా వారి స్టైల్లో అయితే కుక్ చేస్తున్నారు. తను ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని జీరా, ఆవాలు, నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి, అల్లం కచ్చపచ్చ దంచేసి వేసుకున్నారు. ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నారు, సన్నగా కట్ చేసేసి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నారు. కరివేపాకు వేసుకుని ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోవాలండి బాగా. ఇది ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మటర్ అయితే వేసుకున్నాము. మటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ కొంచెం ఒక క్యారెట్ అయితే కట్ చేసుకొని వేసుకున్నారు. క్యారెట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక పొటాటో అయితే కట్ చేసి, మరీ అంత చిన్నవేం కాదు, పల్చగా కొంచెం పెద్దవే కట్ చేసి వేశారు. నెక్స్ట్ ఇదన్నీ అయిపోతే బీన్స్ అయితే కట్ చేసి వేసుకున్నారండి. బీన్స్ అయితే కట్ చేసుకుంటున్నారు. ఇంకా నార్లన్నీ తీసేసి తొందరగా కట్ చేసి అయితే వేసేసినాం. ఇదంతా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసేసి ఫ్రై అవనివ్వాలి. బీన్స్ అయితే ఇవ్వండి ఇలా కట్ చేసి వేస్తున్నారు. ఇంకా అన్నీ నేతవే కనుక అంత ఇదేం లేదు కాబట్టి వేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు. ఇందులోనే వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇది మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గనిచ్చినాక ఇందులోనే టమాటో కూడా వేసేసారు. కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలు తీసుకొని 4 టమాటాలు పెద్దవిగా కట్ చేసుకొని వేసేసారండి. సన్నంగా కట్ చేసి వేసుకొని ఇంకా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి కలుపుతూనే ఉండాలి. ఇంకా అది దగ్గర అయ్యేంత వరకు కలుపుతుంది. ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి అది ఆల్రెడీ ఆ వాటర్తోనే అట్లా మగ్గుతూ ఉంటుంది. దీంట్లోనే కండి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాం. మళ్ళీ ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఇవంతా బాగా కలుపుకోవాలి. పసుపు వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే అది ఆ వాటర్కి అయితే మొత్తం అంతా మగ్గిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా మూత తీసేసి కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉడకనివ్వాలి. ఆల్రెడీ మగ్గిపోయింది. మరి కొంచెం ఉప్పు ఒకవేళ సాలకపోయి ఉంటే ఉప్పు అయితే వేస్తున్నాం. మళ్ళీ కొద్దిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించుకోవడమేనండి, అంతే. కర్రీ అయితే అయిపోయింది. ఇదే మా వారు ఇలా ప్రిపేర్ చేశారు, మా వారి స్టైల్లో. మీకు కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.